మనం యంత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక యంత్రం గురించి. ఇది సంపూర్ణ వాస్తుపద యంత్రం. సంపూర్ణ వాస్తు యంత్రం. ఇందులో 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఇది అష్టధాతు 8 మెటల్స్తో చేయబడిన 24 క్యారెట్ గోల్డ్ టిప్పుడుది. ఈ 13 యంత్రముల సమాహారం ఇది. వాస్తులో అనేక దోషాలు ఉంటాయి. కుజ దోషం, గోడలు తేడా, కవాట దోషం, తలుపులు తేడా, గవాక్ష దోషం, శైల సింహద్వారం ఇత్యాదులు పెట్టడం, స్తంభ దోషం, పిల్లర్స్ ఉన్నటువంటిది, స్థూల దోషం, పైన ఉండేటువంటి బీమ్స్, కుజ దోషం, గోడలు, స్వజల వేధ, మన ఇంట్లో ఉండేటువంటి నీరు అపసవ్యంలో రావటం, అపసవ్యంగా పోవటం, పరజల వేధ, పక్కింటి ఇంటి మన ఇంటి ముందు నుంచి పోవటం, తేడా మార్గములలో, ఇలా అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. వాటిల్లో ప్రధానమైనటువంటిది ఒక అష్టదిక్పాలకులు 8 మంది. ఇంద్రాగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాద్ అష్టదిక్పాలకేభ్యో నమః అంటాం. అగ్నిదేవుడు, ఆగ్నేయ భాగం, తూర్పు భాగం ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, ఉత్తరానికి వాయవ్యానికి వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు. 8 మంది అష్టదిక్పాలకులు. వీళ్ళే మనల్ని కాపాడాలి. ఇలా 8 రకములైనటువంటి యంత్రములు ఇందులో నిక్షిప్తం కాబడి ఉంటాయి. ప్రధానంగా ఇది చక్కగా పూజామందిరంలో పెట్టడం ద్వారా ఆరోగ్యం, కార్యసాధన, కార్యానుకూలత, పిల్లలలో తేజస్సు, బలం పెరగటం ఇత్యాది వాట్లకు ఉపయోగపడతాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రత్నాక్షశాలలో తెలుసుకుని ఆచరించండి. జై గురుదత్త.